మా మత్స్యకారులు కట్టిన హార్బర్ మాకే కావాలి, మాకే కావాలి. అందులోనూ ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీ అంటున్నది. ప్రైవేట్ కంపెనీలో కూడా డిఫెన్స్ కంపెనీ అంట. అంటే దాని అర్థం ఏంటంటే ఇక పూర్తిగా రిస్ట్రిక్షన్స్ పెడతారనమాట. అంటే మన హార్బర్లోకి మనం రావాలన్నా కూడా చెక్ పోస్టులు, కర్ఫ్యూలు, పాస్పోర్ట్లు ఇవన్నీ మనం పెట్టుకుంటే తప్ప నుంచి మనం మన హార్బర్లోకి కూడా మనం రాకూడదట. అదే అన్న, ఏంటంటే ఆ విషయాలన్నీ మాకు తెలీదు. మాకు కట్టిన హార్బర్ ఏ కంపెనీ ఉండకూడదు. అలాంటి కంపెనీ ఉంటే మేము హార్బర్లో పోయి ఏడ చేయడానికి అవకాశం ఉండదన్న. ఆ కంపెనీలు తీసేసి మా హార్బర్ మా మత్స్యకారులకి మీ తరపున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయనకి చెప్పి అది ఆపి మీ తరపున మా మత్స్యకారులకి మా హార్బర్ మాకే ఉండేలాగా చెయ్యన్న. ఇదే నాకు కావాల్సిందన్న. ఈ కంపెనీ డిఫెన్స్ కంపెనీకి కావాలి అని అంటే పక్కన పోర్టు ఉంది, కృష్ణపట్నం పోర్టు. ఆ పోర్టులో దండిగా స్థలం ఉంది, అక్కడ కావాలంటే ఎవరికైనా కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఇక్కడ మత్స్యకారులకు మేలు అక్కడ కావాలంటే ఎవరికైనా కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఇక్కడ మత్స్యకారులకు మేలు జరిగించే దానికోసం 300 కోట్ల రూపాయలతో ఇక్కడ ఫిషింగ్ హార్బర్ పెట్టి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మంచి జరగాలని చెప్పి ఆరాటపడిన పరిస్థితుల్లో వీళ్ళకు మంచి జరిగించకుండా ఇక్కడే వీళ్ళకు నష్టం చేస్తూ పెట్టడం అన్నది దుర్మార్గం అని చెప్పి కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడి నుంచి మనందరి ఆవేదన కూడా తెలియజెప్పే కార్యక్రమం కూడా చేస్తాం.